హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మీ 90s తెలుగు స్టోరీస్ మనం కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసామండి. ఆల్రెడీ తమిళంలో చూసే ఉంటారుగా. మనకు దేని గురించి మనం మాట్లాడబోతున్నాము, మన ఊరు గురించి అండి. మన ఊరంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. మన ఊరంటే అందరికీ ఇష్టమేనండి. ఎన్నో అందాల మధ్య, ఎన్నో జ్ఞాపకాల మధ్య మన ఊరు ఎంత అందంగా ఉందండి. మరి ఇంకెందుకండి లేటు, వెళ్ళి చూసేద్దాం మరి, పదండి. మన ఊరంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మన అమ్మ నాన్న, మన ఇల్లు. ఇదే కదండి మన ప్రపంచం. మన ఊర్లో స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, మన ఊర్లో ఉండే చుట్టాలు, ఎన్నో తీపి జ్ఞాపకాలు. పచ్చని పొలాల మధ్య, స్వచ్ఛమైన మనసుల మధ్య, వాగులు వంకలు, చెరువులు బావులు, ఆవుల గేదెలు గొర్రెల మందలు, ఇన్ని అందాల మధ్య మన ఊరు ఎంత అందంగా ఉంది కదా. ఒక్కసారి మీరే చూడండి. మన ఊరంటే ఇంకా గుర్తొచ్చేది మనం చదివే స్కూలు, ఇంకా దాని చుట్టూ ఉండే పరిసరాలు. ఇవన్నీ ఎలా మర్చిపోతాం చెప్పండి. మరుపురాని జ్ఞాపకాలు, చెరువుల్లో ఈత కొట్టే రోజులు, బావిలో ఆడే ఆటలు, గుర్తుకొస్తున్నాయి మన ఊరి జ్ఞాపకాలు. అలా చెప్పుకుంటూ పోతే రచ్చబండ దగ్గర ముచ్చట్లు, చిన్న మీటింగులు, ఎన్నో కబుర్లు, మన ఊరి అందాలు. మన ఊర్లో కొన్ని ప్రదేశాలు అయితే ఎప్పటికీ మర్చిపోలేమండి. వీధులు సందుల మధ్య మనం ఆడుకునే ఆటలు, పచ్చటి పొలాల మధ్య ఆడుకునే ముచ్చట్లు గుర్తొస్తున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు కూడా గుర్తొస్తే కామెంట్ చేయండి. మన ఊరు కొండ మీద మనం చిన్నప్పుడు ఎంతో సమయం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రానివి, మర్చిపోలేనివి. ఊర్లో ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ సరదా అయినా మన చుట్టూ 10 మంది వచ్చి వాలిపోతారండి. ఊర్లో ఉంటే అదొక ధైర్యం కదండి. ఇంకా పొద్దున్నే పొలంలోకి మన అమ్మ నాన్న వెళ్ళే రోజులు ఇంకా గుర్తున్నాయండి. తెల్లవారితే క్యారేజ్లో కొంచెం చెద్దనం వేసుకొని వెళ్ళే రోజులు ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎలా మర్చిపోతాం చెప్పండి. ఎంత కష్టమైనా మళ్ళీ సాయంత్రం మన ఇంటికి వచ్చేసరికి మన ఊర్లో మన వాళ్ళతో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే సరదా మాటలు మన కష్టాన్ని మర్చిపోలే చేస్తాయి కదండి. మన ఊర్లో ఉండే బడ్డీ కొట్టు ఇంకా ఎంతమంది గుర్తుంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. రాత్రిపూట వీధిలో వేసే నాటకాలు, తెరబొమ్మలు మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవండి. చిన్న గొడవలు, పెద్ద సరదాలు, ఎన్నెన్నో మన ఊరి జ్ఞాపకాలు. ఇలా మన ఊరు మనం మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిందండి. ఆ రోజులు, ఆ మనుషులు, ఆ జ్ఞాపకాలు మళ్ళీ రానివి, మర్చిపోలేనివి. మన ఊరంటే మన కన్న తల్లిని మనం వదిలేస్తున్నాం చెప్పండి. బ్రతుకు తెరువు కోసం పల్లె విడిచి పట్టణాల్లో బతుకుతున్న రోజులు ఇవి. తప్పదు కదండి. ఇంత మంచి వాతావరణంలో ఎంతో ప్రశాంతంగా మన బాల్యం సాగిందండి. ఇప్పుడు పట్టణాల్లో వీటన్నిటికీ దూరంగా ఉరుకులు పరుగుల మధ్య మనం బతుకుతున్నాం. తప్పదు కదా ఫ్రెండ్స్, ముందుకు సాగాలి. చూసారు కదండి మన ఊరి జ్ఞాపకాలు, మన ఊరి అందాలు. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటానండి. మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 90s తెలుగు స్టోరీస్. లైక్ చేయండి.